నమస్తే నేను జ్యోత్స్న వివేక్ నివాసంలో ఈడీ సోదాల అనంతరం అధికారులు వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం వివేక్ నివాసాలు అనుచరుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. 9 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదుతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. వివేక్ ఇంట్లో ఆధారాలు, డబ్బులు, డాక్యుమెంట్స్, నగదు బదిలీలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ మధ్య వివేక్ కు చెందిన ఓ సంస్థకు సంబంధించి 8 కోట్ల నగదు బదిలీపై ఈడీ విచారిస్తోంది. గతంలో ఓ ఉద్యోగి నుంచి 50 లక్షల స్వాధీనంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వివేక్ నివాసంలో ఈడీ సోదాల అనంతరం అధికారులు వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం వివేక్ నివాసాలు అనుచరుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. 9 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదుతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. వివేక్ ఇంట్లో ఆధారాలు, డబ్బులు, డాక్యుమెంట్స్, నగదు బదిలీలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ మధ్య వివేక్ కు చెందినటువంటి ఓ సంస్థకు సంబంధించి 8 కోట్ల నగదు బదిలీపై ఈడీ విచారిస్తోంది. గతంలో ఓ ఉద్యోగి నుంచి 50 లక్షల స్వాధీనంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్ చెప్పండి, వివేక్ ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూసిన మనం ఇక్కడ చూసినట్లయితే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి అయిన వివేక్ ఇంటిపై ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఐటీ అధికారులు, ఇటు ఈడీ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంగా దాడులు అయితే కొనసాగించారు. సోదాల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఏమి అంటే ఈ విషయంలో ఏదైతే 8 కోట్లు దొరికిన విశాఖ కంపెనీకి సంబంధించిన 8 కోట్ల ట్రాన్సాక్షన్ విషయం కావచ్చు, 50 లక్షల ఉద్యోగి దగ్గర దొరికిన విషయం కావచ్చు, ప్రతి ఒక్క విషయం గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోమాజిగూడలోని తన ఈడీ అధికారులు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. తన నివాసాన్ని మొత్తం కూడా పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఈడీ అధికారులు అయితే ఇక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. మరి ఇంకా చెన్నూరులో మాత్రం ఇంకా ఈడీ అధికారులు, ఇటు ఐటీ అధికారులు సమన్వయంగా రైడ్స్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. సోదాల్లో భాగంగా ఎలాంటి విషయాలు బయలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా తన విషయంపై అంటే ఈ 8 కోట్ల ట్రాన్సాక్షన్ విషయంపై కావచ్చు, ఇటు 50 లక్షలు ఉద్యోగి దగ్గర దొరికిన విషయం కావచ్చు, పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే ఈడీ అధికారులు అయితే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. మరోపక్క ఐటీ అధికారులు కూడా దీంట్లో సమన్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అంటే ఏదైతే ట్రాన్సాక్షన్ విషయంలో ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో వివరణ అయితే ఐటీ అధికారులు అయితే సేకరిస్తున్నారు. వివరాల్లో భాగంగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏంటనే విషయంపై ట్రాన్సాక్షన్ విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తూ మరోపక్క ఈ డబ్బుల విషయంలో ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ రూపంలో ఏమేమి ఉన్నాయనే విషయంపై కూడా వివరణ అయితే సేకరిస్తున్నారు. ఒక పక్క ఈ వివరాలు సేకరిస్తూ మరోపక్క చెన్నూరులో కావచ్చు, ఇటు మంచిర్యాలలో కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పుడు నివాసం ఉంటున్నారు కాబట్టి అక్కడనే ప్రధానంగా తన ప్రచారంలో భాగంగా అక్కడనే ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ పూర్తి స్థాయిలో వివరణ అయితే సేకరించే విధంగా, వివరణ తీసుకునే విధంగా అయితే ఈడీ అధికారులు అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఉదయం 5 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయంపై అంటే 8 కోట్ల విషయం కావచ్చు, ఇటు 50 లక్షల విషయం కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెలుగులోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే సెంట్రల్ జోన్ పోలీసులు ఈ విషయంపై అంటే ఈ ట్రాన్సాక్షన్ విషయం కావచ్చు, 50 లక్షలు దొరికిన విషయం కావచ్చు, పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కి అయితే వివరణ అయితే ఇచ్చిన నేపథ్యంలో సెంట్రల్ జోన్ పోలీసులు ఇచ్చిన వివరణ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్, ఐటీ అధికారులు కావచ్చు, ఇటు ఈడీ అధికారులు కావచ్చు సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే దాడులు అయితే నిర్వహించారు. కొనసాగుతున్న ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తే మొత్తంగా ఈ దర్యాప్తు ఎలా జరుగుతుంది ఏంటనే విషయంపై మాత్రం వేచి చూడాల్సింది. ఇంతవరకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఎలాంటి ఆధారాలు కావచ్చు, ఇలాంటివి ఇంకా వెలుగులోకి రాలేదు. మరి కొద్దిసేపట్లో ఈడీ అధికారులు సోదాలు అయితే పూర్తి అవుతాయి. ఇక్కడ సోమాజిగూడలో అయితే పూర్తయ్యాయి. చెన్నూరులో కావచ్చు, ఇటు మంచిర్యాలలో కావచ్చు, అక్కడ ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ ఏమన్నా ఆధారాలు దొరికే అవకాశం ఉంది అంటూ కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. మరి అందులో భాగంగానే చెక్కింగ్ అయితే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు చాలా సీరియస్ గా ఉన్నారు. గత కొంతకాలం కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా సోదాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఏంటనే విషయంపై కూడా ఈడీ అధికారులు కావచ్చు, ఇటు ఐటీ అధికారులు కావచ్చు సమాచారం సేకరించి దాడులు అయితే
నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సోదాల్లో భాగంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెలుగులోకి వస్తాయి, కాంగ్రెస్ అభ్యర్థులు ఏమంటున్నారనేది మాత్రం ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు బగ్గుమంటున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులపైన దాడులు చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జ్యోష్ణ అండ్ కిరణ్, ఒకవైపు వివేక్ ఈ మధ్య పార్టీ మారినటువంటి క్రమంలో ముఖ్యంగా ఈడీ ఐటీ రైట్స్ అనగానే కూడా రాజకీయ కోణంలో కూడా మనం విమర్శలు చూస్తూనే ఉంటాం. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమం, డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటువంటి క్రమంలో ముఖ్యంగా ఈడీ ఐటీ దాడులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ 8 కోట్లు అదేవిధంగా ఉద్యోగి నుంచి 50 లక్షలు ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి ఇష్యూ పైనే ముఖ్యంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి రాజకీయ పరంగా పార్టీ మారినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ దాడులు, ఒకవైపు ఈసీ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎటువంటి చర్చ నడుస్తోంది ఈ దాడుల పైన? అంటే ప్రధానంగా ఇప్పటికే ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం, సోదాలు నిర్వహించడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే నెలకొంది అంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ చూసినట్లయితే ఈడీ అధికారులు సోదాల్లో భాగంగా పెద్ద ఎత్తున డబ్బులు దొరికే అవకాశం ఉంది అంటూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయి అంటూ కూడా సమాచారం రావడంతో అందులో భాగంగానే ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు కావచ్చు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా సోదాలు నిర్వహించడం, ఆ డబ్బులు రికవరీ చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు అయితే చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు కావచ్చు, ఎలాంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఎలాంటివి దొరకకపోవడంతో పూర్తి స్థాయిలో ఈ వివరణ తీసుకునే విధంగా అయితే ప్రణాళికలు అయితే చేస్తున్నారు. ఇటు మంచిర్యాలలో కావచ్చు, ఇటు చెన్నూరులో కావచ్చు, ప్రధానంగా ఇప్పుడు నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా వివేక్ ఉన్న నేపథ్యంలో అక్కడనే వివరణ తీసుకోవడానికి అక్కడ ఈడీ అధికారులు, ఐటీ అధికారులు అయితే సోదాలను నిర్వహించడంతో పాటు అక్కడ వివరణ అయితే సేకరిస్తున్నారు. మరి అందులో భాగంగా ఎలాంటి వివరాలు సేకరిస్తారు ఏంటనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా కాంగ్రెస్ ని టార్గెట్ చేసే ఈ ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు చాలా సీరియస్ గా ఉంది అంటూ కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, కానీ ఇలా డబ్బులు ఉన్నాయంటూ ప్రచారం చేసి మాపై ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు, సోదాలు నిర్వహించి మాకు ఇబ్బంది గురి చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. చూసిన ఓకే, రైట్ కిరణ్.